ఆర్కేఫిన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎంఆర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఎల్ఎల్పి యాజమాన్యుడు శ్రీ మల్లెం రవికుమార్ గారు సింహాచలం గిరి ప్రదక్షిణ పర్వదినాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ గారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, గగన్ విహార్ అపార్ట్మెంట్ వాసులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రసాదం స్వీకరించారు. నమస్తే అండి, నా పేరు రినీషా. మాది గగన్ విహార్ అపార్ట్మెంట్ సీతంధార. మా అపార్ట్మెంట్లో న్యూగా వచ్చిన మా నైబర్స్ ఆర్కే ఫైనాన్స్ సొల్యూషన్స్ వాళ్ళు మొక్కుకున్నారు ఇలాగ పెట్టుకుందాము అని ప్రసాదం. అందుకు దద్దోజనం ఇంకా అన్నవరం ప్రసాదం పెట్టుకున్నాము. అన్నవరం ప్రసాదం అయితే ఇందాకే అయిపోయింది. ఇందాకలకే ఒక అరౌండ్ 2-3 lakhs మెంబర్స్ వచ్చారు. అప్పటికి అన్నవరం ప్రసాదం అయిపోయిందండి. ఇప్పుడు దద్దోజనం పంచుతున్నాం. ఇంకా ఇప్పటికి మాకు తెలిసినంత వరకు ఈ గిరి ప్రదక్షిణకి ఒక 7-8 lakh మెంబర్స్ వరకు వచ్చి ఉంటారు. ఇంకొక 1-2 hours వరకు అయితే మేము ఇంకా పంచగలుగుతాము. గిరి ప్రదక్షిణ మీకు తెలిసిందే, ఇది సింహాచలం గిరి ప్రదక్షిణ 32 kilometers తిరగాలి. ఇక్కడి వరకు వచ్చారు అంటే మీరు 10 to 12 kilometers కవర్ చేసి ఇంకో 22 kilometers వాక్ చేయాలి అన్నమాట. మేము దుబాయ్ నుంచి వచ్చాం. నా పేరు దీప్తి. ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా దుబాయ్ నుంచి ప్రత్యేకంగా వచ్చాం. నేను గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరక సేవా కార్యక్రమం చేద్దామని బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, మజ్జిగ ఇవన్నీ చేస్తున్నానండి. ఇవన్నీ చేయడం చాలా అదృష్టంగా భావించి మళ్ళీ ప్రతి సంవత్సరం రావాలి, ఇలా చేయాలి అని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈ గిరి ప్రదక్షిణ భక్తులందరికీ శుభాకాంక్షలు అండి. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ చేస్తున్నామండి. మమ్మల్ని ప్రతి సంవత్సరం మేము అనుకుంటాం ఎలా చేయాలి, ఆ దేవుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడండి. ఈరోజు చాలా వరకు ప్రసాద వితరణ చేసాము. దద్దోజనం, తర్వాత అదేంటి హల్వా, అన్నవరం ప్రసాదం అవన్నీనండి. ప్రతి సంవత్సరం అండి దేవుడి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని, దేవుడి ఆశీస్సులు ఎప్పుడు మాకు కూడా ఉండాలని ఇదే కోరుకుంటున్నామండి. ఈ సంవత్సరం వెదర్ కూడా చాలా బాగుందండి. జనం విపరీతంగా అండి. ఈ సంవత్సరం ఎర్లీగా స్టార్ట్ అయిపోయిందండి. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఈవినింగ్ కొంచెం స్టార్ట్ అయ్యింది. ఈసారి మార్నింగ్ నుంచే చాలా బాగుందండి. ఇది అసలు చూస్తేనే అండి, చెప్తే అర్థం కాదు ఎవరికి. చూడాలి, ఈ జనాన్ని చూడాలి. వాళ్ళు వెళ్తుంటే అస్సలు అబ్బా, ముసలోళ్ళు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, పిల్లలేంటి, అయ్యో మనం కూడా నడవచ్చేమో అని ఒక ఆశ అయితే వస్తుందండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. నడిచినా నడవకపోయినా వీళ్ళని మాత్రం చూడాలండి. ఇదే నేను కోరుకుంటున్నాను. చాలా బాగుందండి, అసలు చాలా బాగుంటుంది. ఇక దారి పొడవునా భక్తులందరికీ మంచినీళ్ళు అయితే ఏంటి, మందులు అయితే ఏంటి, ఇంకా ఒకటి కాదండి, ప్రతి సర్వీసు ఉందండి. నడవలేము అనుకున్న వాళ్ళు అందరూ నడుస్తారండి. మరి ఆ దేవుడు అప్పన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి గిరి ప్రదక్షిణ. మేము ప్రతి సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంత పెద్ద భారీ వర్షం పడినా సరే జనాలు తిరుగుతూనే ఉంటారు. మాకెంత సందడిగా ఉంటుందంటే మేము వేళ నైట్ అసలు పడుకోవండి, ఇలా చూస్తూనే ఉంటామండి. మేము ఒక అదృష్టంగా భావిస్తాం. మా అపార్ట్మెంట్ ముందు నుంచి జనం వెళ్ళడం, ఈ రూట్ ఉండడం మా అదృష్టం అండి.